హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కాల్సిన ఎందుకు కథ చూద్దామా? ప్రాణసఖి 50 ఎపిసోడ్. మళ్ళీ ఒక్కసారి అవనిని డాక్టర్ దగ్గర చూపించారు కౌశల్. ఇంకా ఆ టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలో అడగాలి. ఇప్పుడు వస్తున్నారు కదా అంటే అవనికి చెప్పి అక్కడే 4 రోజులు ఉండమని చెప్పండి. అవని ఉంటుందా కౌశల్ అని అడిగింది సావిత్రి. మీరు అడిగితే ఉండక ఏం చేస్తుందా అంటే కాలు నొప్పని చెప్పండి, తనే ఉంటుంది అన్నాడు. అలా మోసం చేయటం తప్పు కదా కౌశల్ అన్నది సావిత్రి. ఆంటీ, మనం ఏమి మోసం చేయటానికి అబద్ధం చెప్పలేదు కదా. అవని ఆరోగ్యం కోసమే మనం ఇలా అబద్ధం చెప్తున్నాం. నేను ఇలా అబద్ధం చెప్పానని అవనికి తెలిసిందంటే ఎంత బాధపడుతుందో కౌశల్. ఈ విషయం మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు కదా ఆంటీ. ఇంకెందుకు భయం, నేనైతే చెప్పను, మీరు చెప్పరు, ఇంకా అవనికి ఎలా తెలుస్తుంది అని అన్నాడు కౌశల్. సరే కౌశల్, బయట కారు వచ్చినట్లుంది అని చెప్పింది సావిత్రి. అలాగే ఆంటీ, జాగ్రత్త, అవనికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోండి అని ఫోన్ పెట్టేశాడు కౌశల్. అవని లోపలికి వస్తూ అమ్మ ఎలా ఉంది అని అడిగింది. సావిత్రి కాలు నొప్పిగా ఉందని బాధపడుతూ చెప్పింది. అవునా, అయితే హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అన్నది అవని. హాస్పిటల్కా? వద్దు వద్దు అని కంగారు పడుతూ చెప్పింది. అదేంటంటే కాలుకి ఏమైందో తెలియాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అన్నాడు రిషి. అంత పెద్దగా ఏమీ తగలలేదులే రిషి, కొంచెం బెనికినట్లుందంతే. ఆ విషయం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్తారు కదా ఆంటీ. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవునా? అవునమ్మా, ఆయన చెప్పినట్లు హాస్పిటల్కి వెళ్దాం. వద్దామని, నాకు హాస్పిటల్ అంటే భయం. ఆ ఎక్స్రేలు ఈ ఎక్స్రేలు అంటే ప్రాణం తీస్తారు. ఎక్స్రే తీస్తే కదా ఆంటీ ఏ విషయం తెలిసేది. లోపల ఏదైనా అయితే ఇలా పడుకోలేను కదా రిషి. ఇప్పుడు బాగానే ఉంది, కొంచెం కాలు నొప్పిగా ఉందంతే. ఏదైనా నొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. ఏంటమ్మా చిన్నపిల్లలాగా హాస్పిటల్ అంటే భయం అంటావు? నువ్వు నా పక్కనుంటే అది చాలు. అవని, నాకు ఇంకేం కావాలి, వద్దు అని సావిత్రి అన్నది. నేను నీ పక్కన ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటానమ్మా అన్నది అవని. అవని, నువ్వు కూడా ఏంటి ఆంటీ వద్దంటే అలాగే వదిలేస్తావా? అమ్మ వద్దు అంటుంది కదా రిషి గారు, రేపు నొప్పి ఎక్కువగా ఉంటే మీకు కాల్ చేస్తాలే. అంటే ఇప్పుడు ఇంటికి రావా అని అడిగాడు రిషి. అమ్మని ఇలా వదిలేసి ఎలా వస్తాను రిషి గారు, ఒక 2 రోజులు నేను ఇక్కడే ఉంటాను. అవని రాను అని చెప్పగానే రిషి మనసులో ఏదోలా అనిపించి, పోనీ నన్ను కూడా మీతో, నీకు తోడుగా ఇక్కడే ఉండమంటావా అని అడిగాడు రిషి. మీరు ఇక్కడ ఉంటారా అని ఆశ్చర్యంగా అడిగింది అవని. ఎందుకంత ఆశ్చర్యం, నేను ఉండకూడదా అని అడిగాడు. అలా కాదు రిషి గారు, మీరు ఇక్కడ ఉంటే అత్తయ్య గారు ఊరుకుంటారా? మమ్మీకి నేను ఏదో ఒకటి చెప్తానులే అవని అన్నాడు రిషి. ఏం చెప్తారేంటి అని అడిగింది అవని. మా అత్తగారింట్లో ఉన్నానని చెప్తాను, నాకేమైనా భయమా అన్నాడు రిషి. అయితే చెప్పండి అని రిషి ఫోన్ తీసి రిషి ఇచ్చింది. సౌదామినితో అలా చెప్తే ఏం జరుగుతుందో రిషికి తెలుసు, అందుకే ఏం అక్కర్లేదులే, నేను వెళ్తాను అని అన్నాడు. ఇప్పుడే కదా రిషి గారు ఉంటా అన్నారు, మళ్ళీ వెళ్తానంటారేంటి? నేను ఇక్కడుంటే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అందుకే వెళ్తాను అంటున్నాను. అలా ఫీల్ అయ్యేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరులేండి అని అన్నది అవని. ఎవరో ఎందుకు, నువ్వు ఉన్నావు కదా అది చాలు అని బయటికి వచ్చాడు రిషి. రిషి గారు ఆగండి, నేను బయట దాకా వస్తాను అని రిషి వెనుక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది అవని. రిషి దగ్గరికి వెళ్ళి ఆగి ఏంటి అని అడిగాడు. ఏం లేదు, ఈరోజు నేను ఉండటం లేదు కదా, హ్యాపీగా పడుకుంటారుగా అని అడిగింది. అంతే కదా, నీ కాకి గోలా లేకుండా ప్రశాంతంగా పడుకుంటాను. ఏంటి నాది
కాకి గోల అంటూ కళ్ళజోడులో నుంచి రిషి వైపు కోపంగా చూసింది అవని. రిషి కళ్ళజోడు తీసి, నువ్వెంత కోపంగా చూసినా కాకి గొంతు కోయల గొంతు అవుతుందా షోడబుడ్డి అంటూ ఆ కళ్ళజోడు మళ్ళీ కళ్ళకు పెట్టాడు. నేను పాటలు పాడితే చిత్రగారి గొంతని ఎంతమంది అనేవారో. పాపం వాళ్ళకి చిత్రగారి గొంతు తెలుసుండదులే, అందుకే నిన్ను అలా అని ఉంటారు. రిషి గారు అంటూ సీరియస్గా చూసింది. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఉండిరా, నో ప్రాబ్లం. ఈరోజు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వస్తుంది కదా, వస్తుందని మమ్మీ చెప్పింది కదా, వాళ్ళు వచ్చే ఉంటారు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, వెళ్తున్నాను అని కారులో కూర్చున్నాడు. అవని అయితే చున్నీని కోపంగా వేలికి చుట్టుకుంటూ నోట్లో కొనుక్కుంటూ ఉంది. అవనిని అలా చూడగానే రిషికి నవ్వు వచ్చి బాయ్ అవని అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఎవరో వస్తే ఈయన గారికి ఇంకంత హుషారు, అమ్మ కూడా ఇప్పుడే పడాలా అని అనుకుని లోపలికి వెళ్ళింది. అవని లోపలికి రాగానే రిషి వెళ్ళాడా అవని అని అడిగింది సావిత్రి. ఇప్పుడే వెళ్ళాడమ్మా, నీకేమైనా కావాలా అని అడిగింది. నాకేమొద్దు, నేను వాష్రూమ్కి వెళ్ళాలని సావిత్రి లేస్తుంటే, అమ్మా ఏంటి అలా లేస్తావు, నేను తీసుకువెళ్తా రాగు అన్నది. కాళ్ళంతా నొప్పి లేదు లేవని చిన్నగా లెగుద్దామని లేస్తున్నాను. నొప్పి లేనట్లే ఉంటుంది, నడిచేటప్పుడు వస్తుందని వచ్చి సావిత్రిని పట్టుకొని వాష్రూమ్కి తీసుకువెళ్ళింది అవని. అమ్మ కింద పడకపోయినట్లయితే రిషి గారితో పాటు ఇంటికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు రిషి గారు వెళ్ళి వచ్చిన ఫ్రెండ్ గారి కూతురుతో ఏం మాట్లాడతారు, నేను కూడా ఆపటానికి పక్కన లేను అని ఆలోచిస్తుంటే సావిత్రి బయటకు వచ్చి, ఏంటి నిలబడి ఆలోచిస్తున్నావని అని అడిగింది. ఏం లేదులేమ్మా అని సావిత్రిని పట్టుకొని బెడ్ దగ్గర తీసుకువచ్చింది. గుండ్రాయిలా ఉన్న మనిషిని ఇలా చేసావు కౌశల్ అని మనసులో అనుకుంది సావిత్రి. నీకేమైనా కావాలంటే నన్ను పిలు, నువ్వు మాత్రం లేవకు అని చెప్పింది. అలాగేలే అవని, మీ నాన్న వచ్చే టైం అవుతుంది కదా. సరే అమ్మా, నేను వెళ్ళి వంట ఏమైనా చేస్తాను అన్నది. ఇప్పుడేముందులే చేసేది, ఉన్నది ఏదో తినేద్దాం అన్నది సావిత్రి. అదేంటమ్మా అలా అంటావు, నాకు వంట వచ్చు కదా, ఏదో ఒకటి చేస్తానని అవని కిచెన్లోకి వెళ్ళింది. అవనితో ఏదో అన్నాను కానీ ఆ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు రిషి. రిషి ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే సౌదామిని కాత్యాయనితో ఐష్ డిన్నర్కి రమ్మని చెప్పింది. సరే సౌదామిని, నేను వెళ్ళి ఐష్ని తీసుకుని వస్తా అని కాత్యాయని పైకి వెళ్ళింది. కాత్యాయని అలా పైకి వెళ్ళగానే రిషి అక్కడికి వచ్చాడు. లేటుగా వస్తానన్నా చెప్పిన రిషి అక్కడ చూసేసరికి సౌదామిని షాక్ అయింది. రిషి, నువ్వేంటి లేటుగా వస్తానన్నావు కదా, అప్పుడే వచ్చావు అని అడిగింది సౌదామిని. రూమ్లో నుంచి జానకమ్మ గారు వచ్చి, అదేంటి సౌదామిని, కొడుకు ఇంటికి తొందరగా వస్తే ఆనందపడతారు కానీ నువ్వేంటి అలా అడుగుతున్నావు? నోట్లో నుంచి మాట రావటం భయం, ఎవరి గారు వస్తారు అని మనసులో అనుకుంటూ, అది కాదు అత్తయ్య గారు, ఇందాక ఫోన్ చేస్తే లేట్ అవుతుంది అన్నాడు, అందుకే అడుగుతున్నాను. ఆఫీస్లో పని అయిపోయింది మమ్మీ, అందుకే వచ్చాను. అవును రిషి, అవని ఎక్కడా, నీతో పాటు రాలేదేంటి అని అడిగారు జానకమ్మ గారు. రిషి పక్కన అవని లేకపోవడం అప్పుడు గమనించిన సౌదామిని ఆనందంగా అనిపించింది. నిన్నే రిషి, అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదేంటి అని అడిగారు జానకమ్మ గారు. అవని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది నానమ్మ అని చెప్పాడు రిషి. ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళటం ఏంటి రిషి, అసలు ఏమైంది అని అడిగారు జానకమ్మ గారు. నేనేమి అవనిని పుట్టింట్లో వదిలిపెట్టి రాలేదులే నానమ్మ. అవని వాళ్ళ అమ్మగారు కింద పడ్డారని తెలిసి చూడటానికి వెళ్ళాం. వాళ్ళ అమ్మగారు కాళ్ళు నొప్పితో మంచం మీద నుంచి లేవలేకపోతున్నారు, అందుకే అవని 2 రోజులు అక్కడ ఉండి వస్తానని చెప్పింది. నువ్వు కూడా అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చావు అని అడిగారు జానకమ్మ గారు. అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు, రిషి అక్కడెందుకుంటాడు? ఉంటే తప్పేంటి సౌదామిని, అవనికి ఏదైనా అవసరమైతే రిషి ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అని అన్నారు. రిషికి అంత అవసరం ఏముంది, ఏదైనా అవసరమైతే వాళ్ళే చూసుకుంటారులే అని సౌదామిని అన్నది.
కాత్యాయిని ఐష్ రూమ్కి వెళ్ళి ఐష్ డిన్నర్ చేద్దాంరా అని పిలిచింది. మమ్మీ, ఇక్కడ నువ్వు గెస్ట్వి, అలానే ఉండాలి, కానీ ఇంట్లో సర్వెంట్ల పనెందుకు చేస్తున్నావు అని అడిగింది. నీ దగ్గరికి సర్వెంట్స్ని పంపించి రమ్మంటే వస్తావో లేదని నేనే వచ్చాను బేబీ. నేను రానని నీకు చెప్పానా? లేదు కదా. అన్నీ నువ్వే ఎందుకు అనుకుంటావు మమ్మీ. సరే, ఇక నుంచి రానులే బేబీ, డిన్నర్ చేద్దాంరా. రిషి వచ్చాడా అని అడిగింది. ఈరోజు ఏదో వర్క్ ఉంది, లేట్ అవుతుందన్నాడంట, రేపు చూడొచ్చులే అని అన్నది. నాకు నచ్చితేనే నేను ఏదైనా చేస్తాను అని నీకు తెలుసు కదా మమ్మీ. రిషి నచ్చితేనే నువ్వు చెప్పినట్లు పెళ్లి చేసుకుంటాను. నాకు తెలుసు కదా బేబీ, నేను ఒకసారి రిషిని చూశాను, అప్పుడే నీకు అతనైతే బాగుంటాడని అనిపించింది. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.